హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి ఫుడ్స్. నేను మీ జ్యోతిని. ఈరోజు మనం బీరకాయ చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ముందు బీరకాయలని తొడిమెలు తీసేసుకుందామండి. వాటిని తర్వాత పైన ఫీలప్ చేయాలండి. మొత్తం అవసరం లేదండి, పైన చేసేస్తే సరిపోతుంది. చట్నీకే కదండి. తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకొని ముక్కల కింద కోసుకుందాము. వీటిని సన్నగా కోయనవసరం లేదండి, మీడియం సైజులో కోస్తే సరిపోతుంది. ఇలా కోసుకోవాలండి. తర్వాత ఒక గిన్నెలో పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని నూనెలో వేయించుకుందాము. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఇలాగ మగ్గిపోతాయండి. తర్వాత బీరకాయ ముక్కలు వేద్దాం. అందులోని కొంచెం చింతపండు వేద్దామండి. వీటిని కొంచెం మగ్గించిన తర్వాత ఉప్పు చల్లుకోవాలండి. ఉప్పు చల్లిన తర్వాత క్యాప్ పెట్టుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత ఇలా ఉంటుందండి. నీరంతా ఇరిపోయే వరకు హైలో పెట్టేద్దాము. తర్వాత వీటిని మిక్సీ గిన్నెలో తీసేసుకొని కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం కల్లుప్పు కొంచెం వేయాలండి. ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు కొంచెం వేస్తే సరిపోతుంది. తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుంటే ఇలా ఉంటుందండి. అంతేనండి, మన బీరకాయ చట్నీ రెడీ అయిపోయింది. ఇదేనండి ఈరోజు మన వీడియో. బాగుందా అండి? నచ్చిందా? ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.